వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను టమోటా రసం లేదా చారు చేయబోతున్నాను. కూరలు, చట్నీలు, పెరుగు ఎన్ని ఉన్నా ఇలాంటి రసం ఉంటే 2 ముద్దలు ఎక్కువే తింటాము. ఎప్పటిలా కాకుండా నేను చెప్పే విధంగా టమోటా రసాన్ని తయారు చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మరి ఈ రసాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక 4 బాగా పండిన టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. నాటు టమాటాలు అయితే చాలా బాగుంటాయండి, గుజ్జు బాగుంటుంది. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కట్ చేసుకున్నటువంటి ఈ టమాటాలు వేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసుకొని బాగా పిసుక్కోవాలి. చేతికి బాగా పనిచెప్పాలండి. ఎంత బాగా పిసుక్కుంటే గుజ్జు అనేది అంత బాగా ఉంటుంది. చూడండి, వీడియోలో చూపించినట్టు ఈ విధంగా బాగా పిసుక్కోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము చారు ఎంత కావాలో ఎసురు వేసుకుందాం. ఇక్కడ నేను 2 గ్లాసులు తీసుకుంటున్నాను. మనం వాటర్ తాగే గ్లాసులు ఉంటాయి కదా, అలాంటి గ్లాసులతో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 4 టమాటాలకి 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా పసుపు, రుచికి తగ్గ కారము, ఒక మీడియం సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత క్రష్ చేసినటువంటి ఎల్లిపాయలు, ఒక 5 ఎల్లిపాయలు వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, తర్వాత పులుపుకు తగ్గ చింతపండు వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకుందాం. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, యమ్మ రుచిగా ఉంటుంది టమాటా చారు. ఇప్పుడు మనము ఈ రసాన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూద్దాం, టమోటా రసం బాగా ఉడుకుతుంది. ఈ విధంగా తెల్లి ఉడకాలి. మంటని మాత్రం తగ్గించి పెట్టుకోండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చారు. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ చారును ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించుకుందాం. చూద్దాము, ఒకసారి అంతా కూడా కలుపుకుందాము. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. చారు దగ్గర పడాలి బాగా. చారు చూడండి, చారు దగ్గర పడింది. ఇప్పుడు మనం ఒక సైడ్కి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ తీసుకొని పోపు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. చారు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ మెథడ్లో చేసుకుంటే. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ బాగా కలుపుకోవాలి. తాలింపు అంతా కూడా బాగా వేయించుకోవాలి. రెడీ అయిందండి తాలింపు. ఇప్పుడు మనం ఈ తాలింపుని చారుకి వేసుకోవాలి. అన్నంలో వేసుకొని తినడం కాదండి, గ్లాసులు తాగొచ్చు, అంత బాగుంటుంది ఈ చారు. చూద్దాం, మూత తీసి తాలింపు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు చారును ఉడకనివ్వాలి. చూడండి, ఉడుకుతుంది. ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. రసం రెడీ అయిపోయింది. యమ్మీ రసం. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.